విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా హమ్ తుమ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కునాల్ కోహ్లీ. ఈ సినిమా మే 28, 2004 రిలీజ్ అవ్వడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాకే సంపాదించుకుందని చెప్పాలి. మరి ఈ సినిమాలో అయితే సైఫ్ అలీ ఖాన్ అలానే రాణి ముఖర్జీ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. అయితే ఇందులో పాటలు జతిన్ లలిత్ ఇవ్వగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలీం సులైమన్ ఇచ్చినారు. ఇందులో అయితే మొత్తానికి చూసుకుంటే 8 పాటలు ఉన్నాయి. అండ్ నాకు స్పెషల్ గా హమ్ తుమ్ టైటిల్ ట్రాక్ చాలా ఇష్టం అన్నమాట. సినిమా విషయానికి వస్తే కరణ్ కపూర్ ఒక కార్టూనిస్ట్ అండ్ సెల్ఫ్ స్టైల్ లేడీస్ మ్యాన్ అన్నమాట. తన డైలీ కామిక్ పేరు హమ్ తుమ్. అందులో మేల్ అండ్ ఫీమేల్ బిహేవియర్స్ గురించి రాస్తూ ఉంటారు. ఆన్ ద ప్లేన్ ఫ్రమ్ ఢిల్లీ టు న్యూయార్క్ రేహా ప్రకాష్ ని కలుస్తారు. ఎక్కడైతే తను అసలు తిన మీద ఇంట్రెస్ట్ చూపించదు. తిను మాత్రం ఫ్లర్ట్ చేయడం ఆపడు. అయితే వాళ్ళకి ఆమ్స్టర్డామ్ దగ్గర స్టాప్ ఓవర్ ఉంటది. అండ్ తిను కరణ్ తో మొత్తం సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒప్పుకుంటది. కరణ్ అయితే గివ్ అప్ చేయకుండా తనతో ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. అనుకోకుండా వాళ్ళు కిస్ చేసుకోవాల్సి వస్తుంది. వెంటనే రిహా తన్ని కొట్టి తోసేస్తుంది. ఆ రోజు కరణ్ అనుకుంటాడు వాళ్ళు మళ్ళీ కలుస్తారు అని చెప్పేసి. 6 నెలల తర్వాత న్యూయార్క్ లో ఒక పార్క్ లో తన్ని చూస్తాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ శాలినితో ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. హూ టర్న్స్ అవుట్ టు బి రేహాస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ విచ్ ఎండ్స్ ఇన్ దర్ బ్రేకప్. ఆ టైంలో 3 సంవత్సరాల తర్వాత కరణ్ వాళ్ళ అమ్మగారు ఒక వెడ్డింగ్ ప్లానర్. ఆవిడకి హెల్ప్ చేస్తూ ఆ పెళ్లి ఎవరిదని తెలుసుకుంటే రిహా సమీర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అక్కడ నవ్వుతూ కామ్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత పారిస్ లో వాళ్ళ ఫాదర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు రిహాని చూస్తాడు. అక్కడ తనకు తెలిసిన విషయం ఏంటి అంటే రిహా వాళ్ళ హస్బెండ్ చనిపోతారు ఒక కార్ యాక్సిడెంట్ లో అని, వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ తర్వాత. అండ్ కరణ్ తన లైఫ్ లో పాజిటివిటీ తేయడానికి చూస్తాడు. సో పాజిటివిటీ కాస్త ప్రేమగా మారుతుందా, లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుందా, లేదా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇంకెక్కడైనా కలుస్తారా అనేది నువ్వైతే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా హమ్ తుమ్.